రాష్ట్రంలో ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటు కోసం ఎంత ఖర్చైనా వెనకాడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మెరుగుపడేలా విధాన రూపకల్పన చేయాలని విద్యా కమిషన్ను ఆదేశించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకు విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యం ఇవ్వాలని ఉపకులపతులకు సీఎం సూచించారు. ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా యూనివర్సిటీలను మార్చవద్దని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో లోపాలు, చేపట్టాల్సిన సంస్కరణలపై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విద్యా కమిషన్, విద్యాశాఖ అధికారులు, నిపుణులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాల్ని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పరీక్షల విధానం, బోధనా ప్రమాణాలు, పాఠశాలల తనిఖీలపై మాజీ ఐఏఎస్ అధికారి, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మెరుగుపడేలా విధానాన్ని రూపొందించాలని విద్యా కమిషన్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పాలసీ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆచరణ సాధ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోందన్న సీఎం ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడబోమని తెలిపారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తేనే ఉన్నత చదువుల్లో విద్యార్థులు మరింత రాణించగలరని తెలిపారు. అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై మేధావులు, నిపుణులతో చర్చించి మెరుగైన పాలసీ రూపొందించాలని రేవంత్ రెడ్డి సూచించారు. వనరుల్ని సద్వినియోగం చేసుకుని విద్యా వ్యవస్థలో రాష్ట్రాన్ని అగ్రగామిలా నిలిపేలా సూచనలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో సమస్యలపై వైస్ ఛాన్సలర్లతోనూ సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకు విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రాధాన్యత లేని కోర్సుల్ని రద్దు చేసి కొత్తవి ప్రవేశపెట్టారన్నారు. రద్దు చేసిన విభాగాల ప్రొఫెసర్లకు పరిపాలనా బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా యూనివర్సిటీల్ని మార్చవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ పేద, మధ్యతరగతి విద్యార్థులకు భవిష్యత్తు కల్పించేలా విశ్వవిద్యాలయాల్లో బోధన ఉండాలని సీఎం తెలిపారు. యూనివర్సిటీల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైన నిధులు, భవనాలు, నియామకాలపై నివేదిక ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులే కేంద్రంగా వర్సిటీలు పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం లోగోను సీఎం ఆవిష్కరించారు.